నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలలో భాగంగా మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1న ఈ డిప్ లో టోకన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. టోకన్ పొందలేని భక్తులు జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చును. డిసెంబర్ 29 నుండి జనవరి 8 తేదీలకు గాను ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ జారీ చేయబడవు. గమనిక, డిసెంబర్ 29కి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్ ముందు రోజు అనగా 28/12/2025న జారీ చేయబడవు. తిరిగి మరలా తేదీ 9/1/2026కు సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్ తేదీ 8/1/2026 నుండి జారీ చేయబడును. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలలో భాగంగా మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1న ఈ డిప్ లో టోకన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. టోకన్ పొందలేని భక్తులు జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చును. డిసెంబర్ 29 నుండి జనవరి 8 తేదీలకు గాను ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ జారీ చేయబడవు. గమనిక, డిసెంబర్ 29కి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్ ముందు రోజు అనగా 28/12/2025న జారీ చేయబడవు. తిరిగి మరలా తేదీ 9/1/2026కు సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్ తేదీ 8/1/2026 నుండి జారీ చేయబడును. ఓం నమో వెంకటేశాయ.